మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఇటీవల టీడీపీ గూండాల చేతిలో కురుబ లింగమయ్య దారుణ హత్యకు గురయ్యారు. వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు అభిమానులు భారీగా హాజరు కానున్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులను కట్టడి చేసేందుకు పోలీసులపై టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో చెన్నై కొత్తపల్లిలో హెలిప్యాడ్ కి అనుమతి నిరాకరించారు పోలీసులు. కుంటిమద్ది పాపిరెడ్డిపల్లి మధ్య హెలిప్యాడ్ ఏర్పాటుకు అనుమతిచ్చారు. పాపిరెడ్డిపల్లిలో పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి. శివారెడ్డి, చెప్పండి. చూస్తున్నాం, ఒక విషాద ఘటన జరిగింది. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు. అక్కడ కూడా రాజకీయం చూపిస్తున్న పరిస్థితి. అతి దారుణంగా చంపేశారు ఈయనని. ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న నేపథ్యంలో ఏం జరుగుతోందో చూస్తున్నాం ఇప్పుడు. ఖచ్చితంగా బిందు, ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన పైన అడుగడుగున కుట్ర రాజకీయాలే జరుగుతున్నాయని చాలా స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే హెలిప్యాడ్ మార్పు కావచ్చు, ప్రజలను రిస్ట్రిక్ట్ చేయడానికి కావచ్చు, ఇక్కడ అన్ని విధాలుగా టీడీపీ కూటమి పెద్దలు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తున్న పరిస్థితే కనిపిస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడ్ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించున్నారు. మరి కాసేపట్లోనే రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామానికి వస్తారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నేరుగా కుంటిమద్దే హెలిప్యాడ్ వద్ద ఇక్కడ ల్యాండ్ కానున్నారు. ఇక్కడ నుంచి నేరుగా పాపిరెడ్డిపల్లికి వెళ్తున్నారు. ఇటీవల దారుణ హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. సో ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి టూర్ షెడ్యూల్ కావచ్చు వివరించేందుకు మన ముందు శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్ గారు ఉన్నారు. ప్రధానంగా ఉషా గారు, చెప్పండి, ఈ పరిస్థితి చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే పోలీసులు రెస్ట్రిక్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక కురుబ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కురుబ లింగమయ్య దారుణతకు గురైతే ఇన్ని ఆంక్షలు అవసరం అంటారా? నిజంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఈ రాజకీయ పరిణామాలు చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈ సత్యసాయి జిల్లా అంటే ఇక్కడ కురుబ ఎంపీగా పార్సారథి గారు ఉన్నారు. కురుబ కమ్యూనిటీ ప్రాతినిధ్యం వహిస్తూ సవితమ్మ ఈ జిల్లా మంత్రిగా ఉన్నారు. ఇటువంటి జిల్లాలో కురుబలింగమయ్యని దారుణంగా హత్య చేశారు. అంటే కేవలం ఒక రాజకీయ కక్షతోనే ఈరోజు హత్యకు గురి అయినాడు ఆయన. ఎంపీటీసీలో అంటే ఎంపీపీలు మనకి పూర్తిగా మెజారిటీ ఉన్నా కూడా ఆ ఎంపీటీసీలందరినీ కూడా వాళ్ళు తీసుకొని పోవాలా అనే ఒక రాజకీయంలో హేమచంద్రారెడ్డి గారి ఇంటికాడ ఈయన నచ్చ చెప్పకపోతే, పెద్ద మనిషిగా నచ్చ చెప్పకపోతే ఈయన్ని మనము ఒక్కసారి ఈ బీసీల కురుబోళ్ళని మనం వేసేసే. ఎందుకంటే రాప్తాడులో ఈ జిల్లాలో ఎక్కువగా కురుబ సమీకరణ కూడా కులస్తులు కూడా ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ భయభ్రాంతులకు గురి చేయాలని చేసి హత్యకు గురి చేసినారు కురుబలింగమయ్యని. కురుబలింగమయ్యని హత్యకు గురి అయినాడు. వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలి అని ఈరోజు మన అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వస్తుంటే, అంటే అడ్డుకుంటామని పరిటాల సునీత గారు స్టేట్మెంట్ ఇవ్వడం, దానికి ఒత్తాసుగా పలుకుతూ ఈరోజు ఇంతమంది పోలీస్ యంత్రాంగం కూడా ఇక్కడ వచ్చి నిలవడం, అంటే ఏదైతే కార్స్ వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీకి కూడా కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్స్ వాళ్ళందరికీ కూడా అక్కడక్కడ పోలీసు వాళ్ళు ఫోన్ చేసి మీరు కాన్వాయ్లో పోకూడదు, ఎందుకు వెళ్తున్నారని అక్కడక్కడ బ్యారికేడ్స్ పెట్టేసి కాన్స్టిట్యున్సీ అవతల యువతల పెట్టి వాళ్ళని అడ్డుకోవడం ఎంత మాత్రం కరెక్ట్ అని అడుగుతున్నాను. దిస్ ఈజ్ డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామ్యంగా. అంటే మేము ఏం చేస్తున్నామంటే ఈరోజు ఆ కుటుంబం బాధలో ఉంది. మన కార్యకర్తడు ఆ భార్యని పిల్లలకు మేము ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మనసున్న మహారాజా. సో ఆ మనిషి ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరామర్శిస్తూ మేము పార్టీ ఎల్లకాలంలో మీకు ఉన్నాము అని ఆయన ధైర్యం చెప్పేకొస్తున్నాడు. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా కూడా ఎస్ అనేది ఏ మనిషి కూడా మానవత్వ దృక్పథంతో చూస్తే ఖచ్చితంగా ఇది కరెక్టే ఆయన చేస్తూ ఉండేది. మీరందరూ కూడా ఈ ప్రాంతం ప్రజలందరూ కూడా దీనికి సపోర్ట్ చేయాలి. టీడీపీ హింసా రాజకీయాలను ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున? అంటే గతంలో మనం చూసినాము, జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ అని అంటే మేము కూడా ఎంత హింసాకాండ చేసేదేం పెద్దదేం కాదు. బట్ ఇటువంటి రాప్తాడ్ కాన్స్టిట్యున్సీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కూడా సామరస్యంగా ఉండాలి అని చెప్పేసి ఆ రోజు ఇదే పరిటాల కుటుంబానికి కూడా ఎక్స్ట్రా ఫోర్స్తో మనం సెక్యూరిటీ ఇవ్వడం కూడా, మహిళ అని కూడా
ఇవ్వడం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అంటే మేము అనుకోంటే ఇంకా ఎక్కువ చేసేవాళ్ళు. బట్ మన ముఖ్యమంత్రిగా ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన శాంతి ప్రియుడు, శాంతి భద్రత కాపాడాలి. మనం అందరూ కూడా ఈరోజు కూడా కార్యకర్తలు ఎక్కడెక్కడి నుంచి మనం వస్తున్నామో అందరూ కూడా సంఘటితంగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉన్నాం, మా కుటుంబానికి తోడుగా ఉన్నామనే ఒక్క సంకల్పంతోనే వస్తున్నాము తప్ప వేరే ఉద్దేశం అసలే మనకు లేదు. ఈ జిల్లాలో సవితమ్మ కురువ మంత్రిగా ఉంటూ లింగమయ్య కుటుంబం ఎప్పుడైతే లింగమయ్య చనిపోయినాడో ఆయన వస్తూ ఉంటే నడి రోడ్లో ఆమె వెహికల్స్ని వేసుకుని పోయి ఆమె అధికారం దర్పంతో వాళ్ళని స్టాప్ చేసి నడి రోడ్లో ఒక పులారం వేసి వచ్చింది. ఎంత మాత్రము ఈరోజు సవితమ్మ చేసిండేది కరెక్ట్ అని అడుగుతున్నాను. ఎందుకంటే అదే కురువ కమ్యూనిటీ పరిటాల కుటుంబానికి నువ్వు భయపడి అసలు ఇంతవరకు కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. కురువ అయి కూడా ఒక కురువోళ్ళ పైన ఇంతగా జరుగుతున్నా కూడా కురువ లింగమయ్య కుటుంబానికి అండగా ఉంటామని కురువగా ఉంటూ కూడా సవితమ్మ ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. లింగమయ్య హత్య తర్వాత కూడా రాజకీయాలు సవితమ్మను పంపించడం, బీకే పార్సాదిని పంపించడం, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చనిపోతే టీడీపీ నేతలను పరామర్శించే అలౌ చేస్తున్నారు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. కురువా కమ్యూనిటీ ఎప్పుడు కూడా సాఫ్ట్ కమ్యూనిటీ, సైలెంట్ కమ్యూనిటీ, అదేవిధంగా అందరితో కూడా కలిసి మెలిసిపోయే కమ్యూనిటీ. వీళ్ళు ఈ హత్యను కూడా రాజకీయంగా వాడుకుంటూ ఎక్కడ వాళ్ళకు మైనస్ అవుతుందో లేదంటే ఎక్కడ కురువాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అంటున్నారు కాబట్టి సో కురువాళ్ళకు తోడుగా ఉండడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. అదేవిధంగా కలిసికట్టుగా వాళ్ళకి న్యాయం చేసే దాంట్లో మనం ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు. రైట్, మొత్తం మీద అయితే పోలీసుల ఆంక్షల్ని పూర్తిగా ఖండిస్తున్నామని చాలా స్పష్టంగా ఉషా శ్రీ చరణ్ గారు పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చేది కేవలం పరామర్శకు మాత్రమే అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం టీడీపీ కూటమి హింసా రాజకీయాల ధీటుగా ఎదుర్కొనేందుకు ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోరాడతారని, అందులో భాగంగానే ఇక్కడ ఆ కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి భరోసా ఇస్తారని చాలా స్పష్టంగా ఉషా శ్రీ చరణ్ గారు పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. బిందు. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.